ఇది చావో రేవో తెలుసుకుందాం. ఇక ఆర్టీసీ ఎట్లాగో బతికే పరిస్థితితో ఉండే పరిస్థితితో కనిపిస్తలేదు. మనకు అనుమానాలు ఉన్నాయి. అనుమానం నివృత్తి చేయాలంటే ఈ ప్రభుత్వం చేయాల్సిందే కదా. కాబట్టి మనకు ఎవ్వరి మీద మేము శత్రువులం కాదు. కార్మికులను కాపాడండి, సంస్థని కాపాడండి. కార్మికులారా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఆఖరి దక్కా కాబట్టి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ యాప్లో లీవులు అప్లై చేయండి. అందరూ మీరు మరి హైదరాబాద్కి బయలుదేరి రండి, అందరం పోదాం. ఒకవేళ అరెస్ట్ అయితే అందరం వేద్దాం, జైలుకు తీసుకపోతే అందరం పోదాం. కానీ మనమేం తప్పులు చేయొద్దు, శాంతియుతమైన పోరాటమే చేస్తున్నాం. ఇది కూడా సెక్రటరియట్, చలో సెక్రటరియట్ కూడా శాంతియుతంగానే చేస్తాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాము. ముందస్తుగానే పోలీసు వాళ్ళని పెట్టి మామూలుగా ఇబ్బంది పెట్టద్దు. మేము ఇందిరా పార్క్లో జమ అవుతాం. ఇందిరా పార్క్ నుంచే మేము పర్మిషన్ ఇస్తే వస్తాం, లేదా మమ్మల్ని పిలిచి సంప్రదింపులు చేస్తే కూడా సంప్రదింపులకి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి కార్మికులందరూ నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఇవాళ నేను చూస్తా ఉన్నా, ప్రతి డిపోలో ఇప్పుడు అందరూ కూడా వస్తూ ఉన్నారు, అన్ని మీడియాలో వస్తూ ఉన్నారు, మీరు చూడండి. కాబట్టి అందరూ వస్తారు. ఈసారి చివరి పోరాటంగా ఉంటాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మీద ఇప్పటికీ నమ్మకం, గౌరవం పెట్టినాం. ఇది పరిష్కారం చేస్తారన్న ఆశాభావంతో వస్తున్నాం. కాని పక్షంలో మా నిర్ణయం వేరుగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం.